హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ప్రతీకార సుంకాలను విధించనున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. ఏప్రిల్ 2 నుంచి వీటిని అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా దిగుమతులపై సుంకాలను భారీగా తగ్గించడానికి భారత్ అంగీకరించినట్లు శుక్రవారం చెప్పారు. అయితే ఇదంతా తన వల్లే జరిగిందని చెప్పుకున్నారు. భారత్లో సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అక్కడ ఏది అమ్మలేమని అన్నారు. బహిర్గతం చేశానన్నారు. ఇప్పుడైనా సుంకాలు తగ్గించుకోవడం మంచి విషయమన్నారు. కాగా భారత్తో పాటు కెనడా, చైనా, మెక్సికో వంటి దేశాలపై ప్రతీకార సుంకాలను విధించాలని తన నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికాను అందరూ దోచుకున్నారు. ఇది చాలా అన్యాయం. నా మొదటి పదవీ కాలంలో నేను దీన్ని ఆపాను. ఇప్పుడు మళ్ళీ ఆపబోతున్నాను అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఆర్థికంగా, వాణిజ్యపరంగా కొన్ని దేశాల వల్ల నష్టపోతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్తో వాషింగ్టన్లో చర్చలు జరుపుతున్నారు. వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం BTA సామర్థ్యాన్ని హైలైట్ చేసి చెప్పారు. రెండు దేశాలు బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియలో ఉన్నాయి. మరియు సేవల రంగంలో భారత్, అమెరికా ద్విముఖ వాణిజ్యాన్ని బలోపేతం చేయడం, మార్కెట్ ప్రాప్యతను పెంచడం, సుంకాలు, నాన్ టారిఫ్ అడ్డంకులను తగ్గించడం, ఇరు దేశాల మధ్య సరఫరా గొలుసు ఏకీకరణను మరింత పెంచడమే లక్ష్యమని జైస్వాల్ వివరించారు. 25% సుంకాలను విధించడాన్ని ఒక నెల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి పూర్తిస్థాయి సుంకాలను అమలు చేయనున్న నేపథ్యంలో నెల రోజులు ఆగుతున్నట్లు తెలుస్తోంది. కాగా చైనా వస్తువులపై సుంకాలను 10% నుంచి 20% పెంచారు. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. అంతర్జాతీయంగానూ అనిశ్చితి నెలకొంది. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎలాన్ మస్క్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాల తొలగింపుపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ వ్యంగ్యంగా మాట్లాడడంతో ఘర్షణ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేబినెట్ భేటీ అనంతరం ఓవల్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ స్పందించారు. కేబినెట్ భేటీలో ఘర్షణ లాంటిది ఏమీ జరగలేదన్నారు. తాను అక్కడే ఉన్నానని, మస్క్, రూబియో ఇద్దరూ కలిసే ఉన్నారని పేర్కొన్నారు. వారిద్దరూ అద్భుతంగా పనిచేస్తున్నారంటూ ట్రంప్ మెచ్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.